నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి. ఇప్పుడు భారతదేశంలో 14 సంవత్సరాల తర్వాత పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి అనేది ఇంత బీభత్సమైన దాడి ఇప్పటికి జరిగి ఉండలేదు. కానీ ఇక్కడ దాడిలో ఎవరో వ్యక్తులు వచ్చి చేశారు. అలాగే మన యొక్క లష్కర్-ఎ-తోయిబా యొక్క ఉగ్రవాదులు వచ్చి చేశారు. ఉగ్రవాదుల రూపంలో వచ్చి చేశారు కాదు, దొంగచాటున చేశారు. దొంగచాటున ఏ విధంగా చేశారు? పోలీసుల డ్రెస్సులో వచ్చి లష్కర్-ఎ-తోయిబా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, మేమే పాకిస్తాన్ లష్కర్-ఎ-తోయిబా, మేమే చంపేసినాం 27 మంది. ఎవరిని చంపేసినారు? జవాన్లను చంపేసినారా? కాదు, సాదాసీదా అటువంటి దేశం వచ్చినటువంటి విజిటర్స్ను, భారతదేశంకి వచ్చినటువంటి విజిటర్స్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక అందమైన ప్రాంతం. భారతదేశానికి ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పుడు ఒక అందమైన ప్రాంతం అనేది వస్తుంది. పర్యాటకులు చాలామంది పెరిగిపోయారు. ఈ 370 ఆర్టికల్ వచ్చిన నుంచి ఈ యొక్క పాకిస్తాన్కు నిద్ర పట్టడం లేదు. ఆ యొక్క ఎప్పుడైతే మనం ఈ జమ్మూ కాశ్మీర్ను అంటే వాళ్ళ యొక్క డ్రీమ్ కళ మిగిలిపోయింది, డ్రీమ్ అనేది అలాగే ఉండిపోయిందని వాళ్ళ లెసన్స్లలో కూడా ఒక జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పాలనేటువంటి పిల్లలకు లెసన్స్లలో చెప్తున్నారు. కానీ అక్కడ ఒరిజినల్ విషయం ఏంటిది అనేది అందరికీ తెలుసు. భారతదేశంలో భాగమే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్. దానికి డౌట్ అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ ఆ డౌట్ను క్రియేట్ చేయడం వల్లనే ఈ యొక్క అల్లర్లు, ఈ యొక్క ఉగ్రవాద దాడులు ఎప్పటి నుంచో మనం జరుగుతున్నాయి. గత 70 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ ఈ యొక్క 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత, ఈ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత భారతదేశంలో ఒక సుభిక్షమైన దేశంగా మారిపోయింది. అంటే జమ్మూ కాశ్మీర్కు అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్ కూడా గుహలలో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు విదేశీయులు కూడా భారతదేశంలో కొత్తగా జంటలు, పెళ్ళైన కొత్త జంటలు, పాపం బెంగళూరు నుంచి కొత్తగా పెళ్ళైన జంట ఆ యొక్క అందులో భర్త చనిపోతే ఆ భార్య ఏడుస్తుంది. ఎంత విధారకంగా ఏడుస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అన్ని దేశాలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఇది భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే క్వశ్చన్ మార్క్. కానీ ఇలాంటి చర్యలను మనం ఖండించాలి. ఇట్లాంటి చర్యలు ఖండించకపోతే ఇట్లనే ఇంకా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ దాడిని ఖండించాలి. ఇలాంటి ఎప్పుడైనా ఈ యొక్క లష్కర్-ఎ-తోయిబా లాంటి దుర్మార్గుల్ని ఇంతకుముందు జరిగినప్పుడు భారతదేశం ఏ విధంగా అయితే తిప్పికొట్టిందో ఇప్పుడు కూడా మనము ఆ విధంగానే దేశం తిప్పికొట్టి అలాంటి మూర్ఖులకు గుణపాఠం చెప్పాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఉగ్రవాద దాడి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత అలర్ట్గా ఉండాలి, మన మీద ఎంత దుర్మార్గుల చూపు ఉన్నది. మన జమ్మూ కాశ్మీర్ పైన ఇంకా మర్చిపోలేరు. ఆర్టికల్ 370 వచ్చినప్పటికీ ఇంకా మర్చిపోలేరు అనే విషయం మనం గుర్తుంచుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందరికీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఉదారవిధాకంగా బాధగా నేను చెప్పుకుంటున్నాను. ఇంకా మీరు ఇలాంటి వీడియో కోసం ఎప్పుడన్నా మీ విధాకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులను మనం ఎప్పుడు ఉండకూడదని కోరుకుందాం. మన జమ్మూ కాశ్మీర్ను ఎప్పటికీ మనం కాపాడుకుందాం. జై హింద్.